In struggles, we wanted to hear the God's word. ఇన్ని ఆటంకాలు వచ్చినా సరే మీరు ఎంతో ఆసక్తిగా దేవుని వాక్యాన్ని వినడానికి ఇక్కడ కూర్చొని ఉన్నారు. అందును బట్టి Why brothers are taking this much effort? ఎందుకు సహోదరులు ఇప్పుడు మీ కళ్ళ ముందు ఇంతగా శ్రమ పడుతూ ఉన్నారు? Why? ఎందుకని? For whom? ఎవరి కోసం? It is for our goodness. అది మన యొక్క మేలు కొరకే. That means we have to be edified spiritually in the Lord. ఎందుకు అంటే మనం ఆత్మీయంగా దేవుని యందు ఎదగాలి అని వారి ఉద్దేశం. We want to listen God's word clearly. మనం ఎంతో స్పష్టంగా దేవుని వాక్యం వినాలి అనేటువంటి ఉద్దేశం అందులో ఉంది. So God loves his church. దేవుడు తన సంఘమును ప్రేమించేవాడై ఉన్నాడు. That's why he wants to speak with you all. కాబట్టి ఆయన మనందరితో కూడా మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాడు. So listen carefully this morning. కాబట్టి ఉదయకాలము జాగ్రత్తగా దేవుని వాక్యం వైపు మీ గమనాన్ని ఉంచండి. God wants to speak to you all the important message. దేవుడు మీతో ముఖ్యమైనటువంటి మాటలు మాట్లాడాలనుకుంటూ ఉన్నాడు. Everyone wants to be used by God. మనలో ఉన్న అందరము కూడా దేవుని చేత ఉపయోగపడే వారిగా, దేవుని చేతిలో వినియోగించబడే వారిగా ఉండాలని మన ఆశ. That is our prayer. అదే మన ప్రార్థన. That's what we desire in our heart. మన హృదయాంతరంగం కోరిక కూడా అదే. But what should we do that God can use us? కానీ దేవుడు మనల్ని ఉపయోగించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? We wanted to look from the man's life. కాబట్టి ఇక్కడ మనం ఒక వ్యక్తి జీవితంలో నుండి ఆ కోణాన్ని మనం ధ్యానం చేద్దాం. How God used him. ఎలాగో ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకున్నాడో చూద్దాం. What is the secret that God wants to use a man? ఒక వ్యక్తిని, ఒక మానవుని దేవుడు ఉపయోగించుకోవాలి తన కొరకు అంటే దానిలో ఉన్న రహస్యం ఏంటి అని చూసేటువంటి విషయం ఏమిటో మనం చూడాలి. You turn your Bibles to Acts chapter 8. మన వద్దన దైవ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం తెరిచి చూద్దాం. Yeah, we read verse 1. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా. Yeah, we read here that first church at Jerusalem. ఇక్కడ మనము యెరూషలేములో ప్రారంభించబడిన మొదటి సంఘము గురించి చదువుతున్నాం. Almost 3,000 people had. ఆ సంఘంలో ఇంచుమించు 3,000 మంది వరకు కూడుకునేవారు. Again the 5,000 people were added. ఆ తర్వాత 5,000 మంది అక్కడ చేర్చబడ్డారు కొత్తగా సంఘములో. So now the big crowd in the Jerusalem church. ఇప్పుడు ఆ యెరూషలేము సంఘములో జనాభా ఎంత అని మనం చూస్తే విశ్వాసుల సంఖ్య ఇంచుమించు 8,000 పైన ఉన్నారు. We read now here the word chapter 8 verse 1. The persecution happened to the church at Jerusalem. ఇక్కడ అపోస్తుల కార్యం గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకున్న ప్రకారము అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి సంఘమునకు గొప్ప హింస కలిగినట్లుగా చూస్తూ ఉన్నాం. Christians were beaten. క్రైస్తవులు గాయపరచబడుతున్నారు, కొట్టబడుతూ ఉన్నారు. Christians were rejected. తృణీకరించబడుతున్నారు క్రైస్తవులందరూ కూడా. Christians were put into the jail. క్రైస్తవులందరినీ తీసుకువెళ్లి చెరసాలలో వేస్తున్నారు. Because of the great persecution. ఎందుకంటే ఇలాంటి గొప్ప హింస కలిగినందున. And the people scattered from Jerusalem to other places. ఈ హింసను బట్టి ప్రజలందరూ కూడా చెదిరిపోయిన వారిగా ఉన్నారు. ఎక్కడ అంటే యూదయ సమరయ ప్రాంతంలో అందరూ చెదిరిపోయారు. యెరూషలేము. We all know where the first church started. మనందరికీ తెలుసు కదా మొట్టమొదటిగా సంఘం ఎక్కడ ప్రారంభించబడింది. It is in Jerusalem. అది యెరూషలేములో. And now all believers are scattered to all over the world. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు భూభాగములంతటి అందరూ చెదిరిపోయి ఉన్నారు ఆ హింసను బట్టి. Here we read that they scattered to the Judea. ఇక్కడ మనం చదువుతున్నాము కదా, వారు యూదయకు చెదిరిపోయారు. And also Samaria. అంత మాత్రమే కాదు, సమరయ దేశం అంతటా కూడా చెదిరిపోయారు. Apostle did not went to any places. They stayed in Jerusalem. అపోస్తలులు వేరే ప్రాంతాలకు వెళ్ళలేదు, కానీ వారు యెరూషలేములోనే నిలిచి ఉన్నారని మనం చూస్తున్నాం. But today we are going to see a man who used by God. కానీ ఇక్కడ ఈ దినం మనం ధ్యానించిన అంశం ఏమిటంటే దేవుని చేత ఉపయోగించబడిన ఆ వ్యక్తిని మనం చూస్తున్నాం. How God used that man for his glory.
ఆ మానవుని లేదా ఆ వ్యక్తిని దేవుడు తన మహిమ కొరకు ఎలా ఉపయోగించుకున్నాడో ధ్యానం చేద్దాం. God saved each one of us to fulfill His plan, isn't it? దేవుడు మనలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఎన్నుకున్నాడు ఆయన యొక్క ప్రణాళికను నెరవేర్చడానికి. Yes, because we are alive here to fulfill His plan, His purpose. మనం ఈ భూమి మీద ఇంకా బ్రతికి ఉన్నాం ఇక్కడ అంటే దానికి కారణము మన పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక ఆశయం కలిగి ఉన్నాడు. God has a great plan for the church. అంత మాత్రమే కాదు, దేవుడు సంఘము విషయమై గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. I hope that the church at here and the believers who are gathered here, God has a great plan and the purpose. ఇక్కడ కొమ్మాలపాడులో ఉన్నటువంటి ఈ సంఘం విషయంలో అలాగే సంఘానికి చేరి వస్తున్న విశ్వాసుల విషయంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని నేను నమ్ముతూ ఉన్నాను. But you should have a desire that Lord use me also. కానీ నీకుగా నీ హృదయంలో ఒక ఆశ ఉండాలి. ఏమిటి అంటే దేవుడు నన్ను ఉపయోగించుకోవాలి అని. If you don't have that desire in your heart, ఒకవేళ నీ హృదయంలో ఆశ నీకు లేకపోతే, if you don't pray for that, దాని కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా లేకపోతే, if you are not willing to sacrifice yourself for that, నిన్ను నీవుగా దేవునికి అప్పగించుకోవడానికి నీవు సిద్ధంగా లేకపోతే, God cannot use us for His glory. దేవుడు తన మహిమ కొరకు నిన్ను ఎంత మాత్రం ఉపయోగించుకోలేడు. But in this afternoon, before we enter into the message, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వాక్యంలోనికి ప్రవేశించక మునుపు, but let us have a prayerful heart. ప్రార్థనా పూర్వకంగా మనం ప్రవేశిద్దాం. At whatever the age you are, మీరు ఏ వయసు కలిగిన వారో నాకు తెలియదు, కానీ you may be about 35 or 40 or above 50 or 55. ఇక్కడ ఉన్న మీరు 35 కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఉన్నారు, 40 కంటే 50 కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఉన్నారు. But God can use anybody for His glory. కానీ దేవుడు ఎవరినైనా సరే వయసుతో సంబంధం లేకుండా తన మహిమ కొరకు ఉపయోగించుకునేవాడు. But are you willing to be used in the hand of God? కానీ మీరు నమ్మవలసింది ఒకే ఒకటి, లేదా ఆశించవలసింది, నీకు ఆశ ఉన్నదా దేవుని చేతిలో ఉపయోగపడాలి అని. Let's pray to the Lord. దేవునికి ప్రార్థన చేద్దాం. Lord, speak to me. ప్రభుతో ఇలాగందా, ప్రభువా నాతో మాట్లాడు అని. I want to be useful vessel in the hand of you. నేను నీ చేతిలో ఘనమైన పాత్రగా ఉపయోగించుకునే పాత్రగా ఉండాలి. I will obey to your words. నీ మాటలు నేను లోబడతాను తండ్రి. And now we are seeing the man Philip. ఇక్కడ మనం చదువుతున్న మాటల్లో మనం ఫిలిప్పును మనం గమనిస్తాం. Here we read verse 5. అదే 8వ అధ్యాయం 5వ వచనంలో ఫిలిప్పు మనకు కనిపిస్తాడు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. Here we read Philip went to Samaria. ఇక్కడ మనం చదువుతున్న ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. First God used him for His glory. దేవుడు తన మహిమ కొరకు ఫిలిప్పును ఉపయోగించుకున్నాడు. Who was this Philip? ఎవరి ఫిలిప్పు? When we come to the verse chapter 6 verse 5, మనం ముందు 2 పేజీలు తిప్పినట్లయితే 6వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. ఈ మాట జన సమూహములంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, వర్మేవాను, యూదుల మత ప్రవిష్టుడును. when we read about the chapter 6, ఇక్కడ 6వ అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు, and there the problem came in for the serving at the table. దేవుని పరిచర్యలో ఒక చిన్న సమస్య అక్కడ ఏర్పడింది. Yes, serving in the table. భోజనం వడ్డించే విషయంలో చిన్న సమస్య అక్కడ వచ్చింది. But the congregation, the church selected 7 people. ప్రత్యేకించి ఆ వడ్డించేటువంటి పని కొరకు అక్కడ ఉన్నటువంటి సంఘము కొంతమందిని నియమించింది. One, we know that Stephen. అందులో ఆ జాబితాలో నియమింపబడిన వారి జాబితాలో మొదటి పేరు మనకు తెలుసు, స్టెఫను. The second one name is mentioned Philip. రెండో వ్యక్తి పేరు ఫిలిప్పు అని చూస్తూ ఉన్నాం. He was also filled with the Holy Spirit. ఈ ఫిలిప్పు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. And he was a good man. అంత మాత్రమే కాదు, అతను సజ్జనుడు, మంచివాడు. He was ready to serve anything for the Lord. దేవుని కొరకు పరిచర్యలో ఎలాంటి పరిచర్య చేయడానికైనా సిద్ధముగా ఉన్నవాడు. First we read Philip at Jerusalem. ఇక్కడ మనం చదువుతున్న ఫిలిప్పు యెరూషలేములో ఉన్నాడు. And he was serving the table in Jerusalem. ఆ యెరూషలేములో నిలిచి అక్కడ ఉన్నటువంటి సంఘములో వడ్డించేటువంటి ఆ కార్యక్రమం, భోజన పదార్థములు వడ్డించే పనిని జరిగిస్తూ ఉన్నాడు. Our dear brothers and sisters, నా ప్రియమైన సహోదరులారా, if you want to be used in the hand of the Lord, నీవు దేవుని చేతిలో ఉపయోగకరమైన పాత్రగా ఉండాలి అనుకుంటే, first step is you have to serve the Lord in your local church. దానికి మొదటి మెట్టు ఏమిటి అంటే నీ స్థానిక సంఘములో నీవు పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. You may be educated or uneducated. నీవు చదువుకున్న వ్యక్తి అయినా చదువు లేని వ్యక్తి అయినా, you may be having a well background or not, నీకు స్థిరమైనటువంటి కుటుంబ నేపథ్యం ఉన్నా లేకపోయినా, but you all should have ready to serve in the local assembly. కానీ మీరందరూ కూడా ఉన్నటువంటి స్థానిక
సంఘంలో పరిచర్య చేయడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధముగా ఉండాలి. God will use a people who are ready to serve with humility. దేవుడు ఎవరైతే అలాగ సిద్ధముగా పరిచర్య చేయడానికి సిద్ధముగా ఉంటారో వారినే ఉపయోగించుకుంటాడు. Yeah, we have to be humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి దేవుని సన్నిధిలో. Is there any work is humiliated in the church? దేవుని సంఘంలో ఏదైనా పని, ఏదైనా చిన్న పని అలుసుగా ఉంటుందా? And no, everything is great thing for the Lord. లేదు, చిన్న పని అంటూ ఏది ఉండదు. సంఘంలో చేసే ప్రతి పరిచర్య కూడా అది గొప్పది దేవుని దృష్టిలో. Here we read about Philip. ఇక్కడ మనం చదువుతున్నాం ఫిలిప్పును గురించి. The Philip was ready to serve at the table, food table. ఫిలిప్పు భోజనం వడ్డించేటువంటి ఆ పనిని, ఆ చిన్న పనిని చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. How he went to serve? ఎలాగ వెళ్ళేవాడు? What made him to serve? ఆ పని చేయడానికి అతను ఎందుకు పూనుకున్నాడు? Because he was filled with the Holy Spirit. ఎందుకంటే అతను పరిశుద్ధాత్మని చేత నింపబడ్డాడు. First thing we read about Philip, he was serving the table in Jerusalem. ఇక్కడ మనం మొదటిగా గమనిస్తూ ఉన్నాం, ఫిలిప్పు ఆ యెరూషలేములో ఆ భోజనం వడ్డించేటువంటి కార్యక్రమం పరిచర్య చేస్తూ ఉన్నాడు. We read about second thing about Philip. మనం ఫిలిప్పు గురించి రెండవ అంశాన్ని చదివితే, Philip went to Samaria. ఫిలిప్పు సమరయ పట్టణమునకు వెళ్ళాడు. The first thing Philip was in Jerusalem. మొదటిగా ఫిలిప్పు యెరూషలేములో నిలిచి ఉన్నాడు. Now Philip is in Samaria. ఇప్పుడు ఫిలిప్పు యెరూషలేము నుంచి సమరయకు వచ్చాడు. Yeah, the Samaria means we have to think about this word Samaria. మనం కొంచెం ఆగి వచ్చిన జాగ్రత్తగా గమనించాలి. Normally Jews will not go to the Samaria. సహజముగా మనం గమనించినప్పుడు యూదులు ఎప్పుడు కూడా సమరయ ప్రాంతానికి వారు వెళ్ళరు. Because they will consider the Samaritan people untouchable people. కారణం ఏమిటి అంటే సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను యూదులు ఎప్పుడు కూడా అంటరాని వారిగా చూసేవారు. The abomination people are they consider themselves that they are the abomination people. తమకు తాము యూదులు, అదిగో మేము ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కంటే అధికులము కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు అని తృణీకరించేవారు ఆ సమరయ ప్రజలు. They were not pure. They were mingled with the Gentiles. వారు సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు వారు పవిత్రులు కాదు, అన్యులతో కలిసిన వారని వారు ఉద్దేశిస్తారు. Now we read here that Philip went to Samaria. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, ఫిలిప్పు ఆ సమరయ పట్టణానికి వెళ్ళాడు. Our dear God children, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, our brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, as a God's people, దేవుని బిడ్డలుగా మనము we should not have any hindrance to mingle with other people. మనలో ఏ మాత్రము కూడా ఇతరులతో కలిసిపోవడానికి ఏది మనకు అడ్డముగా ఉండకూడదు. We should not have in our mind someone is great, some people are low. మనం దృష్టిలో, మన హృదయంలో ఎప్పుడూ కూడా ఒకరి పట్ల ద్వేష భావన లేదా అంటరాని వారిగా, తక్కువ వారిగా, ఒకరు ఎక్కువ వారిగా చూడకూడదు. All are equal to us. మన హృదయంలో అందరినీ కూడా సమానముగా చూసేవారిగా ఉండాలి. Why? ఎందుకు? Because God sees everybody equal. ఎందుకంటే దేవుడు మనందరినీ సమానముగా చూసేవాడు. God loves everybody. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. God died for everybody. మన ప్రభు అందరి కొరకు, దేవుడు అందరి కొరకు మరణించాడు. Yet the first man of a Jewish man, Philip, went to Samaria. ఇక్కడ యూదుల్లో మొట్టమొదటి వ్యక్తిగా ఈ ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళినట్లుగా చూస్తున్నాం. Apostles does not want to go there. అపోస్తలులు అక్కడికి వెళ్ళాలని అనుకోవడం లేదు. Other disciples they don't want to go there. ఇంకా అనేక మంది శిష్యులు ఉన్నారు అక్కడ. శిష్యులు ఎవరు కూడా సమరయ ప్రాంతానికి వెళ్ళాలనుకోవట్లేదు. But Philip was ready to go to Samaria. కానీ ఫిలిప్పు సమరయ ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. You know, Philip fulfilled the plan and the purpose of God. మనందరం గమనిస్తున్నాం ఇక్కడ ఫిలిప్పు దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆశను సంపూర్ణముగా నెరవేరుస్తూ ఉన్నాడు. What is the plan of God? ఏంటి దేవుని యొక్క ప్రణాళిక? What he told to apostles. దేవుడు అపోస్తలులతో ఏమని చెప్పాడు? In Acts chapter 1 verse 8 we read like this. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ వచనంలో మనం ఇలాగ చదువుతాం. You shall receive power when the Holy Spirit has come upon you. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. And you shall be witnesses to me in Jerusalem. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పారు. This is what the plan of God. ఇది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక. They ought to be witnesses for God in Jerusalem. వారు దేవునికి సాక్షులుగా ఉండాలి. ఎక్కడ అంటే యెరూషలేములోను
and to all Judea. అంత మాత్రమే కాదు, యూదులందరికీ. Then they have to go to Samaria. ఆ తర్వాత యెరూషలేము దాటి సమరయలో కూడా వారు సమరయ ప్రాంతంలో కూడా సాక్షులుగా ఉండాలి. Then they have to go to the end of the whole world. అంత మాత్రమే కాదు, భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలి. Now the disciples were in Jerusalem, they witnesses of Christ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా యెరూషలేములోనే ఉన్నారు. యెరూషలేములోనే వారు కలిగిన వాటిని, చూసిన వాటిని ఎవరికి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు యెరూషలేములో. And also they shared gospel and they were witnesses to Jesus Christ in Judea also. అంత మాత్రమే కాదు, యూదుల మధ్య కూడా వారు నిలవబడి దేవుడు తమ కలుగు చేసిన రక్షణ గురించి దేవుని సువార్తను వారికి ప్రకటించారు. What is the next plan of God? తర్వాత ఆయన ఆలోచన, ఆయన ప్రణాళికను తదుపరి మెట్టేమిటి? Samaria. సమరయ దేశానికి But the వెళ్ళాలి. apostle does not want to go there. కానీ అపోస్తులు మాత్రం అక్కడికి వెళ్ళడానికి ఇష్టంగా లేరు. Other disciples they don't want to go there. తక్కిన శిష్యులు ఎవరికి కూడా ఇష్టం లేదు ఆ సమరయ పట్టణానికి వెళ్ళడానికి. They don't want to go and touch that people. కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి అంటరాని ప్రజలను వెళ్ళి ముట్టుకోవడానికి వారికి ఇష్టం లేదు. They don't want to go to fellowship with them. ఆ అంటరాని ప్రజలతో సహవాసము కలిగి ఉండడానికి ఎంత మాత్రమే ఇష్టం లేదు వీరికి. But here we read Philip, he broke all the hindrance. కానీ ఇక్కడ ఫిలిప్పు అటువంటి అడ్డుబండలన్నింటినీ కూడా కొట్టివేసినట్టుగా, గీతలను చెరిపివేసినట్లుగా చూస్తున్నాం. So many years people preserved that custom. ఈ ఆచారం లేదా ఈ అంటరానితనం అనేక సంవత్సరాల నుంచి అక్కడున్న ప్రజలు పాటిస్తూ ఉన్నారు. But here a Philip, first man, broke that custom of Judaism. కానీ ఇక్కడ ఫిలిప్పు మొట్టమొదటి వ్యక్తి యూదులు వేసుకున్నటువంటి ఆ సరిహద్దును చెరిపివేశాడు. Are you willing to break the hindrance that you have? నీవు కూడా నీ హృదయంలో గీసుకున్నటువంటి ఆ సరిహద్దును చెరిపివేయడానికి సిద్ధంగా ఉన్నావా? If you are willing to break the customs and the background that you have in our mind, నీ హృదయంలో నిండుకున్నటువంటి పితృపారంపమైనటువంటి ఆ విధానాలు, ఆచారాలను తీసివేయడానికి సిద్ధంగా ఉన్నావా? God will use those kind of people alone. అలాగూ సిద్ధంగా ఉన్న వారిని మాత్రమే దేవుడు ఉపయోగించుకుంటాడు. God's will is not according to my will. దేవుని చిత్తము లేదా దేవుని ఆలోచన నా ఆలోచన ప్రకారం ఉండదు. Lord, I don't want to go there. ప్రభువా, నేను అక్కడికి వెళ్ళను నాయనా. I don't want to have fellowship with those people. అయ్యా ప్రభువా, అదిగో ఆ ప్రజలతో నేను కలిసి ఉండలేను, సహవాసం చేయలేను అయ్యా. I don't want to go and preach the gospel. అదిగో వారి మధ్యకు వెళ్ళి నేను సువార్తను ప్రకటించలేను ప్రభువా. Because I don't like law. ఎందుకంటే ప్రభువా, నాకు వారంటే ఇష్టం లేదు. The will of God is not based on your will. నీ ఇష్ట ప్రకారము దేవుని ఇష్టం ఉండదు. Did you understand that? నీకు అర్థమైందా ఈ విషయం? Whether you like it or not, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా we have to fulfill God's will. మనము ఖచ్చితంగా దేవుని ఆలోచన, దేవుని చిత్తాన్ని నెరవేర్చాల్సిందే. We may not like it. ఒక్కొక్కసారి మనకి అది ఇష్టం లేకపోవచ్చు. It may not be good to us. మనకి మంచి కూడా చేయకపోవచ్చు. And nobody with our people, nobody did it that. ఆ మనతో ఉన్న ప్రజలు ఎవరు కూడా దాన్ని చేయడానికి ముందుకు రాకపోవచ్చు. But if it is God's will, కానీ అది దేవుని చిత్తం అయితే, if God wants to do you through you, నీవు ఆ పని చేయాలని దేవుడు సంకల్పిస్తే, దేవుడు చిత్తము, దేవుని ఇష్టపడితే, you have to overcome the hindrance that was in your mind. అప్పుడు నీ హృదయంలో, నీ మనసులో ఉన్నటువంటి ఇష్టాలన్నింటినీ తీసివేసి నువ్వు ముందుకు రావాల్సిందే ఆ పని చేయడానికి. You have to ready to break all the hindrance that you have. నీకున్నటువంటి ఇష్టాలన్నీ పక్కన పెట్టాలి. The God's will means, దేవుని చిత్తము అంటే whether I like it or not, అది నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా I have to do it. నేను దాన్ని చేయాల్సిందే. Because my purpose is, ఎందుకు అంటే నా యొక్క ఉద్దేశం ఏంటంటే, I need to fulfill God's will. నా ఉద్దేశం ఏమిటంటే నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి. I should love to do His will. ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేను ఎప్పుడు సిద్ధముగా, ప్రేమిస్తున్నాను, ఇష్టపడుతున్నాను చేయడానికి. It is not based on our will. అది మన ఇష్టం మీద ఆధారపడి ఉండదు. It is not based on our likingness. మన ఇష్టాలను బట్టి అది ఆధారపడి ఉండదు ఆయన చిత్తం అనేది. Here Samaria, Philip went to Samaria. ఇక్కడ ఫిలిప్పు సమరయకు వెళ్ళాడు. And he preached the gospel there. అక్కడ సువార్తను ప్రకటించాడు. What he did there? ఏం చేశాడు అక్కడ? He preached the gospel. సువార్తను ప్రకటించాడు. He preached about Christ. క్రీస్తుని గురించి ప్రకటించాడు. You know what is the condition in Samaria? అక్కడ సమరయలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో తెలుసా? Usually normal people cannot enter into the Samaria. సహజంగా సామాన్యంగా ప్రజలెవరు కూడా సమరయ ప్రాంతంలోనికి ప్రవేశించరు. Because we read there is a man called Simon.
ఇక్కడ మనం Verse 9. మనం చదువుకున్న వచనాల్లో 9వ వచనంలో సీమోను మనకు కనిపిస్తూ ఉన్నాడు. Yeah, there is a man called Simon. సీమోను అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. He was doing a black magic. అతడు అక్కడ గారిడి చేసే వ్యక్తిగా And ఉన్నాడు. he thought that he was something great from the Lord. ఆ గారిడి చేస్తూ అతను తనకు తాను ఏమైనా ఊహించుకుంటున్నాడు అంటే దేవుని కంటే నేను గొప్పవాడిని అన్నట్టు ఊహించుకుంటున్నాడు. And he thought that he was something God. అతను ఒక దేవుడని, ఒక దైవశక్తి అని తను తానుగా అభివర్ణించుకుంటున్నాడు. And he made others to wonder about his black magics. తను చేసేటువంటి గారిడి విద్యల ద్వారా అనేక మంది ప్రజలను ఆకర్షించుకుంటున్నాడు. From the great people and to the small people, all are astonished to Simon. ఆ గొప్పవారి నుండి తక్కువ వారి వరకు అందరూ కూడా ఈ సీమోను చేస్తున్న గారిడీలు చూస్తూ మంత్రముగ్ధులై ఆయనకు ఆకర్షితులవుతూ ఉన్నారు. All believed Simon's magic. అందరూ కూడా అతన్ని నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు సీమోనును. That whole city of Samaria was under the control of one man, Simon. ఆ సమరయ పట్టణం అంతటి మీద కూడా ఈ సీమోను పెత్తనం చేస్తున్నట్లుగా అందరూ అతని ఆధీనంలో ఉన్నట్లుగా చూస్తున్నాం. Yeah, they all people are under him. ప్రజలందరూ సమరయ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా గారిడి సీమోను యొక్క ఆధీనంలో ఉన్నారు. He was ruling that city. ఆ పట్టణాన్ని పరిపాలిస్తున్నాడు ఈ సీమోను. And he thought that he was God. అంత మాత్రమే కాదు, తనకు తాను దేవునిగా చెప్పుకుంటున్నాడు. People consider him as a God. ప్రజలందరూ కూడా అతన్ని దేవునిలాగే చూసుకుంటున్నారు. What can we do in this situation? ఇలాంటి పరిస్థితులు అక్కడ మనం ఏం చేస్తాం? Are you hearing? వింటున్నారా మీరు? Are you here? ఇక్కడే ఉన్నారా? Here? Okay. If it is in this situation, ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మనం ఉంటే what can we do? ఏం చేస్తాం మనం? If God is telling us to go to this city, దేవుడు మనతో చెప్తున్నాడు ఆ పట్టణానికి నువ్వు వెళ్ళు అని. what we tell to God, you know? అప్పుడు దేవుడికి మనం ఏం తిరిగి చెప్తాం సమాధానం? Lord, they are very bad people. ప్రభువా, వారు చాలా చెడ్డవారు నాయనా, Very hard people. చాలా కఠినులు. Whatever we say, they will oppose us. నేనేం చెప్పినా సరే వాళ్ళు నా మీద తిరుగుబాటు చేస్తారయ్యా. Because the whole city is under control of Simon. ఎందుకంటే ప్రభువా, అక్కడ ఉన్న ప్రజలందరూ, ఆ పట్టణం అంతా కూడా సీమోను, గారిడి సీమోను ఆధీనంలో ఉన్నారు. They are in another belief. వారందరూ కూడా మరి ఒక విశ్వాసములో వారు ఉన్నారు. If we go there, they will beat us, they will send us back. ఒకవేళ మేము అక్కడికి వెళ్ళి ప్రకటిస్తే మమ్మల్ని వారు కొట్టి మమ్మల్ని తిరిగి పంపించేస్తారు. That's what we could say, isn't it? ఇదే కదా మన ప్రభుతో చెప్పేది. Now what I can tell to that people? మరి నేనేం చెప్పాలి ఆ ప్రజలకు? But Philip did not consider anything like that. కానీ ఫిలిప్ ఇలాగూ ఏమీ ఆలోచన చేయలేదు. Philip entered into the Samaria. ఫిలిప్ సమరయ పట్టణంలోనికి వెళ్ళాడు. Even he knows that the whole city was controlled by Simon. ఆ పట్టణం అంతా కూడా, ఆ పట్టణంలో ప్రజలందరూ కూడా సీమోను ఆధీనంలో ఉన్నారన్న విషయం తెలిసి కూడా All people of Samaria were following Simon. సమస్త సమరయ ప్రాంతం అంతా కూడా సీమోనును వెంబడిస్తున్నారన్న విషయం తెలిసి కూడా What did he do? ఏం చేశాడు సీమోను? Did he scold any people there? అక్కడ ఉన్న ప్రజల్ని ఏమైనా దూషించాడా? Did he preach badly about Simon? సీమోను గురించి చెడుగా ఏమన్నా చెప్పాడా వారికి? Yes. చెప్పాడా? No. లేదు. What did he do? ఏం చేశాడు సీమోను? He preached Christ. ఆ ఫిలిప్ ఏం చేశాడు? క్రీస్తును గురించి ప్రకటించాడు. He preached Christ alone. క్రీస్తును గురించి మాత్రమే ప్రకటించాడు. He preached the Christ love. క్రీస్తు యొక్క ప్రేమను గురించి చెప్పాడు. He preached the Christ death and the resurrection. క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానమును గురించి ప్రవచించాడు, ప్రకటించాడు. He preached only of Christ Jesus. కేవలము క్రీస్తు ప్రభు, ఏ క్రీస్తు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాత్రమే ప్రకటించాడు. What happened, you know? ఏం చెప్పాడు? ఏం జరిగిందో మనకి తెలుసు కదా. Verse 12 we read like this. అదే అధ్యాయం 12వ వచనంలో మనం ఇలాగ చదువుతాం. When they believed Philip and he preached the things concerning the kingdom of God. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి, యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. Yeah, all people of Samaria believed Philip. ఫిలిప్పును అక్కడ ఉన్నటువంటి సమరయ ప్రాంతంలో ఉన్న పురుషులందరూ, ప్రజలు, స్త్రీలు అందరూ కూడా నమ్మినట్లుగా చూస్తూ ఉన్నాం. Brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, we may be having this idea in our mind. మనము కూడా ఇలాంటి ఆలోచన కలిగి ఉండొచ్చు మన మనసులో. Brother, our people are very hard people. అన్న, మా కుటుంబంలో లేదా మాకు సంబంధించిన వ్యక్తులు చాలా కఠినులు.
our people are so hard. మా ప్రజలందరూ కూడా చాలా కఠినులు, వారి కఠినమైన మనసు కలిగిన వారు. They cannot be changed. వారు ఆతిగుండె కలిగిన వారు, వారు ఎప్పటికీ మారరు. They cannot accept our words. మనం ఎన్ని చెప్పినా సరే మన మాటలు వారు అంగీకరించరు. You don't think those things. ఇలాంటి ఆలోచనలు నీవు చెయ్యొద్దు. You don't conclude yourself. ఒక ముగింపుకు నీవు రావద్దు ఇలాగ ఆలోచనలు చేసి. You and me are only instruments in the hand of God. నీవు నేను కేవలం ఆయన చేతిలో పనిముట్లుగా, సాధనములుగా ఉన్నాం అంతే. But we should have a faith in our life. మన జీవితంలో ఒక విశ్వాసమును, నమ్మికమును మనం కలిగి ఉండాలి. The message that I preach, నేను ప్రకటించేటువంటి వర్తమానము, it is not my message. అది నా వర్తమానము కాదు. It is the message of God. ఇది దేవుని వర్తమానము. It is the message of Jesus Christ. ఇది యేసుక్రీస్తు యొక్క వర్తమానము. It is the message of one who risen from the dead. ఇది ఎవరి గురించి చెప్తున్నాను? ఈ వర్తమానం ఎవరి గురించి అంటే మరణమును జయించి తిరిగి లేచిన ప్రభువును It is గురించి. the message of living God. ఇది జీవిస్తున్న సజీవుడిగా ఉన్నటువంటి ప్రభువును గురించిన వర్తమానం. It is the message of power. ఇది శక్తితో కూడినటువంటి వర్తమానము. That message can change anybody in this world. ఈ వర్తమానం, ఈ సువార్త ఈ లోకములో ఎవరినైనా సరే మార్చగలిగిన శక్తి కలిగింది. We may be thinking those people will not be changed. మనం అనుకోవచ్చు అదిగో ఆ ప్రజలు ఎప్పటికీ మారరని మనం They తలంచవచ్చు. are very hard. వారు చాలా కఠినులని మనం I చెప్పవచ్చు. have seen them many years. They are same like that. కొన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, వారు ఎప్పటికీ మారరు, అలాగే ఉంటారని మనం అనుకోవచ్చు. But we have to trust in the message that we preach. కానీ మనము ప్రకటించేటువంటి సువార్త మీద పూర్తిగా విశ్వాసము, నమ్మికను మనం కలిగి ఉండాలి. That the gospel has a power in it. ఆ సువార్తకు ఆ శక్తి ఉన్నది. You don't need to add anything in that message. ఆ సువార్తకు లేదా కొత్తగా నువ్వేమి జోడించవలసిన అవసరం లేదు. When you preach the God Jesus who risen from the dead, ఎప్పుడైతే నీవు మరణము తిరిగి జయించి లేచినటువంటి ప్రభువును గురించి ప్రకటిస్తావో, when you are preaching the message of living God, సజీవుడైనటువంటి ఆ ప్రభువును గురించి నీవు వారికి తెలియజేస్తావో, that message will change anybody in this world. ఆ సువార్త, ఆ వర్తమానము ఈ లోకంలో ఎవరినైనా సరే మార్చగలిగిన శక్తి కలిగింది. You are not believing the people. నీవు ఆ ప్రజలను నమ్మడం లేదు. You are not believing ourselves. మనుషుల్ని, మనల్ని మనం నమ్ముకోవడం లేదు. You should not believe your ability and your capacity. నీ యొక్క సామర్థ్యాలను, నీ యొక్క ఆధిక్యతలను నువ్వు నమ్ముకోవడం లేదు. We believe the message from the God. కేవలము దేవుడు మనకిచ్చినటువంటి వర్తమానమును, దేవుడు మనకిచ్చిన ఈ మాటలు మాత్రమే నమ్ముతున్నాం. We believe the power of the gospel. దేవుడి యొక్క సువార్తకు శక్తిని మనం నమ్ముతున్నాం. When we preach the gospel, ఎప్పుడైతే మనం సువార్తను ప్రకటిస్తామో, there the Holy Spirit works in the hearts of people. ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో కార్యమును జరిగిస్తాడు. What a great God we have. ఎలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Our responsibility is కేవలం మన బాధ్యత ఏమిటంటే, break your hindrance, నీ యొక్క సరిహద్దులను చెరిపివేయి, నీవు గీసుకున్న హద్దులను తీసివేసి, overcome your customs and your backgrounds, నీవు గీసుకున్న గీతల నుండి, నీవు ఏర్పరచుకున్న ఆచారం నుండి బయటికి రా. overcome your doubtfulness, నీ యొక్క అపనమ్మకం నుంచి బయటికి రా. and overcome your fleshly thought. నీ యొక్క శరీర సంబంధమైన ఆలోచన నుంచి నువ్వు బయటికి రా. Believe in the power of God. దేవుని యొక్క శక్తిని నమ్ము, విశ్వసించు ఆ శక్తి యందు. Believe in the power of the gospel. సువార్త యొక్క శక్తి యందు విశ్వాసం ఉంచు. When you're preaching the gospel, ఎప్పుడైతే నీవు సువార్తను ప్రకటిస్తున్నావో, you are not alone. నీవు ఒక్క వ్యక్తివి కాదు. The God of Holy Spirit works with that gospel. నీవు ఒక వ్యక్తిగా ప్రకటించట్లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా ఆ సువార్తను ఆయన ప్రకటిస్తున్నాడు. Can you save anybody in this world? Can you save everybody? Anybody? ఈ లోకంలో అందరిని మనం రక్షించగలమా? Anybody in the world? Anyone in the world? ఎవరైనా ఒక్కరినైనా రక్షించామా? Can we change? రక్షించగలమా? ఇక్కడ ఉన్నారా? ఉన్నారా మీరు? Can you change your husband? మీ భర్తలను మీరు మార్చుకోగలరా? Can you change your neighbors? Can you save them? మీ ఇంటి పక్క వారి లక్ష్యంలో నడిపించగలరా మీరు? Can you save this city? లేదా మీరు ఉన్నటువంటి పట్టణమును లేదా ప్రాంతమును మీరు మార్చగలరా? No, we cannot save them. మనం ఎవరిని మార్చలేము. What is our responsibility? మన బాధ్యత ఏమిటి? Preach the gospel. సువార్తను ప్రకటించడం మాత్రమే. Whoever it may be. ఎవరికైనా సరే. We have only one gospel. మనకి ఇవ్వబడింది ఒకే ఒక్క సువార్త. All kind of people. అన్ని రకరకాల ప్రజలు ఉండొచ్చు మన ఎదురుగా. Men or women. పురుషులై ఉండొచ్చు, స్త్రీలై ఉండొచ్చు. Old or young. పెద్దవారై ఉండొచ్చు, వయసులో చిన్నవారై ఉండొచ్చు. Whatever the religious they follow. అంత మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తులు ఏ మత విశ్వాసాలను నమ్మని గాని, God gave us only one message to preach everybody. వారందరికీ ప్రకటించడానికి దేవుడు ఒకే ఒక్క సువార్తను మనకి
మనకిచ్చాడు. The work of the Lord, He will save the people. వారందరిని మార్చడం ఎవరి పని అంటే అది దేవుడి పని. దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిస్తాడు. When we preach the gospel, మనం ఎప్పుడైతే సువార్తను ప్రకటిస్తామో Holy Spirit works in their hearts, పరిశుద్ధాత్మ దేవుడు హృదయంలో కార్యములు చేస్తాడు. and God will save His people. అది మాత్రమే కాదు, ఆయన తన ప్రజలను రక్షించుకుంటాడు. But we are discouraged, isn't it? కానీ మనం నిరుత్సాహపడతాం. Brother, how many years I am preaching gospel? అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి నేను సువార్త How ప్రకటిస్తున్నాను many తెలుసా? years I am praying for these people? మీకు తెలుసా ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రజలు మారాలని నేను They ప్రార్థిస్తున్నాను. will not be changed, brother. వాళ్ళు ఇక మారరు అన్న. They will not come to heaven, brother. వాళ్ళు అసలు పరలోకానికి రారిక. My work I completed. నేను చేయాల్సిన పని నేను చేశాను. That is what we have discouraged, you know. అనేక సార్లు ఇలాగ మనం నిరుత్సాహపడుతున్నాం. No, we should not be discouraged. లేదు, మనం అలాగ నిరుత్సాహపడకూడదు. Our responsibility is to preach the gospel. మన బాధ్యత ఏమిటి అంటే సువార్తను ప్రకటించడమే. Our responsibility to pray for them. మన బాధ్యత ఏమిటి అంటే వారి కొరకు ప్రార్థించడం. Can we know when they will be saved? వారు ఎప్పుడు రక్షించబడతారో మనకు తెలుసా? పోనీ Are you sure that when they will be saved? ఎప్పుడు రక్షించబడతారో మీకు తెలుసా? నిశ్చయిత ఉందా? No, we cannot know. లేదు, మనం చెప్పలేం. When you preach the gospel, మనం ఎప్పుడైతే సువార్త ప్రకటిస్తామో they accepted Christ tomorrow. They may accept Christ tomorrow. వారు రేపే దేవుని నమ్ముకోవచ్చు, యేసుక్రీస్తును. Otherwise, 1 year later, లేదా ఒక సంవత్సరం తర్వాత నమ్ముకోవచ్చు or క్రీస్తును. 10 years later, లేదా 10 సంవత్సరాల తర్వాత అయినా నమ్ముకోవచ్చు. or in the moment of the death, లేదా చనిపోయేటప్పుడైనా నమ్ముకోవచ్చు. వాళ్ళు at any time God may be saved them. ఏ క్షణములో అయినా సరే దేవుడు వారిని రక్షించుకుంటాడు. But we have to be patient to preach the gospel. కానీ మనము దేవుని సువార్తను ప్రకటించడానికి ఓపిక కలిగిన వారిగా, సహనము కలిగిన వారిగా ఉండాలి. With faithfulness, with faith, we have to pray and preach the gospel. సంపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించాలి, సువార్తను ప్రకటించాలి. Here we read Philip went to Samaria. ఇక్కడ మనం చదువుతున్న ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. He preached about Christ. క్రీస్తుని గురించి ప్రకటించాడు. And the Simon who considered himself as a god, అంత మాత్రమే కాదు, సీమోను ఎవరైతే తన్ను తాను దేవునిగా ప్రకటించుకుంటున్నాడు, he believed Christ. అతను కూడా క్రీస్తును నమ్మాడు. He took baptism. అతను కూడా బాప్తిసం తీసుకున్నాడు. The people from the old to young, పెద్దవారు మొదలుకొని వయసులో చిన్నవారు వరకు, they were in the other faith. వారందరూ కూడా వేరొక మత విశ్వాసములో ఉన్నారు. They were following Simon. వారందరూ కూడా గారడి సీమోను వెంబడిస్తున్నారు. But now they believed God, Lord Jesus Christ. కానీ ఇప్పుడు వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము The ఉంచారు. word is mentioned in chapter 8 and verse 8. అదే మాటను మనం 8వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతాం. There was a great joy in that city. 8వ అధ్యాయం 8వ వచనం, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. What does it mean? దాని అర్థం ఏమిటి? Until that, అప్పటి వరకు Samaria does not enjoy the great joy. సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎవ్వరూ కూడా అటువంటి గొప్ప ఆనందమును అనుభవించలేదని అర్థం. Our dear brothers, those who are hearing this message, ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, you may be considering yourself that someone great. మీకు మీరుగా ఇలా ఊహించుకుంటాం లేదా తలంచవచ్చు వేరొక వారు పలానా వారు గొప్పవారని. Because you may have a good education. మీకుగా గొప్పవారని మీరు అనుకుంటున్నారు మీ యొక్క విద్యను బట్టి. Because you may be having a good wealth and money. లేదా మీకు కలిగినటువంటి డబ్బును బట్టో సంపదను బట్టో మిమ్మల్ని మీరు గొప్పవారు అనుకుంటున్నారు. You may be very important people in the society. ఒకవేళ మీరు సమాజంలో ముఖ్యమైనటువంటి స్థితిలో అత్యధికులుగా ఉన్నారేమో. You may be considering yourself that many people are following you. అనేక మంది ప్రజలు నా మీద ఆధారపడుతున్నారు, నన్ను వెంబడిస్తున్నారని నీవు అనుకోవచ్చు. But are you enjoying the God's joy and peace? కానీ దేవుడు కలిగించేటువంటి గొప్ప ఆనందమును సమాధానము నీవు అనుభవించగలుగుతున్నావా? God wants to give you a great joy. దేవుడు నీకు గొప్ప ఆనందమును కలిగించాలనుకుంటున్నాడు. That no man can take away from you. నీ దగ్గర నుంచి తీసివేయలేని ఆ సంతోషాన్ని నీకు అనుగ్రహించాలనుకుంటున్నాడు. That the joy only God can give to you. ఈ సంతోషము ఎవరిస్తారు మనకంటే దేవుడు మాత్రమే. The crucified God and the risen from the dead is the Lord Jesus Christ. సిలువ వేయబడిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచిన ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అనుగ్రహించగలరు. Yeah, he can alone give you a great joy in your life. ఆయన ఒక్కడు మాత్రమే మన జీవితాల్లో మనకి ఆ సంతోషమును అనుగ్రహించగలడు. He can change your eternity. నీ యొక్క నిత్య జీవితాన్ని ఆయన మార్చగలడు. And he will change your life.
నీ యొక్క నిత్యత్వంలో నీ యొక్క జీవితాన్ని ఆయన మార్చగలడు. And that is what the great message this afternoon you want to hear. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం వింటున్నటువంటి ఆ గొప్ప వర్తమానం ఇదే. And come back to Philip. ఇప్పుడు ఫిలిప్పీ యొద్దకు వద్దాం తిరిగి. God is using him. దేవుడు ఫిలిప్పును వాడుకుంటూ ఉన్నాడు. The first work he was doing, what was the work he was doing? మొట్టమొదటిగా ఫిలిప్పు చేస్తున్న పని ఏంటి, పరిచర్య ఏమిటి? He was serving the table. ఆ భోజన పదార్థములు వడ్డిస్తూ ఉన్నాడు. Where, which place? ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఏ స్థలములో? In Jerusalem. యెరూషలేములో. Second we read Philip in Samaria. రెండవదిగా ఫిలిప్పు ఎక్కడ ఉన్నాడు అంటే సమరియలో ఉన్నట్లుగా చూస్తూ serving the people considered by others untouchable. అక్కడ ఉండి ఏం చేస్తున్నాడు అంటే ఇతరుల చేత అంటరానితనమునకు గురైనటువంటి ప్రజల మధ్య నిలిచి వారికి పరిచర్య చేస్తున్నాడు, వారికి సేవ. He brought a great joy to that city. ఆ ప్రజలకు, ఆ ప్రాంతమునకు గొప్ప సంతోషమును కలిగించాడు ఈ ఫిలిప్పు. And now we read Philip in same chapter verse 26. ఇప్పుడు అదే 8వ అధ్యాయం 26వ వచనంలో ఫిలిప్పు గురించి మరొక మాట మనం చదువుకుందాం. Now Philip came back to Jerusalem. ప్రభుదూత నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేము నుండి. And when he was in Jerusalem, అయితే ఫిలిప్పు యెరూషలేములో ఉన్నప్పుడు an angel of the Lord spoke to Philip. ప్రభుదూత ఫిలిప్పుతో ఇలాగ మాట్లాడాడు యెరూషలేములో. The angel of the Lord telling to Philip, ప్రభుదూత ఏమని సెలవిచ్చాడు? arise and go towards the south along the road which goes from Jerusalem to Gaza. నీవు లేచి దక్షిణముగా వెళ్లి యెరూషలేములో నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలిసి కొమ్మని ఫిలిప్పుతో చెప్పగా. Now where Philip was? ఇప్పుడు ఫిలిప్పు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఉన్నారా? మీరు ఇక్కడ ఉన్నారా? He came back to Jerusalem. అతడు తిరిగి మరలా యెరూషలేముకు వచ్చాడు. Who were there in Jerusalem? ఎవరున్నారు యెరూషలేములో? Who? ఎవరు? All Christians were scattered. అక్కడ ఉన్న క్రైస్తవులందరూ కూడా చెదిరిపోయారు. Then who were in Jerusalem? మరి ఇప్పుడు అక్కడ యెరూషలేములో ఎవరున్నారు? Just read verse 8, chapter 8 verse 1 and tell me. ఇప్పుడు అదే 8వ అధ్యాయం మొదటి వచనం చదివి నాకు చెప్పండి. అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమందంతటా చెదిరిపోయింది. ఇప్పుడు చెప్పండి. Who were remained in Jerusalem? ఇప్పుడు అక్కడ యెరూషలేములో ఉన్నవారు ఎవరు? Apostles were there. అపోస్తులు తప్ప ఎవరు లేరు, అపోస్తులు మాత్రమే ఉన్నారు. Apostle, now Philip there. అపోస్తులు ఇప్పుడు ఫిలిప్పు ఉన్నారు. Then understood that? ఇప్పుడు అర్థమైందా? Now the point is, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే angel of the Lord, an angel of the Lord appeared to Philip. ప్రభుదూత ఫిలిప్పుకు ప్రత్యక్షమై He's telling that rise and go towards Gaza. ఇలాగ చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పాడు దూత అంటే, నీవు లేచి గాజాకు వెళ్ళు. Already there were apostles, isn't it? అక్కడ అంతకుముందు అపోస్తులు ఉన్నారు కదా. God did not tell this word to apostles. అక్కడ అపోస్తులకి దూత సెలవివ్వలేదు, దేవుడు సెలవివ్వలేదు అపోస్తులకు. God told to Philip. దేవుడు ఈ మాట గాజాకు వెళ్ళమని కేవలం ఫిలిప్పుతో చెప్పాడు. What a blessed man he was. ఎంత గొప్ప ఆశీర్వదించబడిన వ్యక్తి. Even though the apostles were there with them, అక్కడ అపోస్తులు ఉన్నప్పటికీ కూడా, and God told this work to do to Philip. కానీ దేవుడు అపోస్తులను పక్కన పెట్టి తన చేయాలనుకున్న పని, దేవుని పని దేవుడు ఫిలిప్పుకి అప్పగిస్తూ ఉన్నాడు. What a blessed man he was. ఎంతగా దీవించబడిన వ్యక్తి. Why you know? ఎందుకో తెలుసా? Philip was ready to do God's will at any time, at any cost. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఫిలిప్పు ఏ సమయంలో అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుని పని, దేవుని పరిచర్య చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నవాడు. Right? అర్థమైందా? Are you hearing God's voice in your life? నీ జీవితంలో దేవుని స్వరాన్ని నువ్వు వినగలుగుతున్నావా? I'm not hearing, brother. నాకు వినిపించట్లేదన్నా. Because you are not willing to do the small works. కారణం ఏమిటంటే, నీ జీవితంలో నువ్వు చిన్న దేవుని పనులు చేయడానికి సిద్ధంగా లేవు. You are not ready to obeying God's voice when it comes to your life. దేవుని స్వరము నీ జీవితంలో ఎప్పుడు వినిపించినా అది విని లోబడటానికి నువ్వు సిద్ధంగా లేవు. If you are not willing to obey to God's word, దేవుని మాటకు లోబడడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే, God will not tell another work to do to you. దేవుడు మరి ఒక పని ఎప్పుడు నీకు చెప్పడానికి ఆయన ముందుకు రాడు. Am I right? నేను చెప్తున్నది నిజమే కదా. The children are in your home, isn't it? మీ ఇళ్ళలో పిల్లలు ఉన్నారు కదా మీ అందరికి. And you are sending them to the shop, market to buy some things. లేదా మీ పిల్లలను మార్కెట్ కి, షాప్ కు పంపిస్తారు ఏదైనా కొనుక్కొని తీసుకురా. Once you are telling,
మీరు చెప్పినగానే Once you are telling, ఒకసారి చెప్పినప్పుడు and they are going and buying, coming back. వారు వెళ్ళి కొనుక్కొని వస్తువులు తీసుకొని ఇంటికి Second time వస్తున్నప్పుడు, you are telling రెండోసారి మరలా చెప్తున్నావు. what the child will tell. అప్పుడు తిరిగి నీ పిల్లవాడు మీ పిల్లలు ఏం చెప్తారు మీకు First time I went, you could have told that first time itself, you know. అన్ని ఒకేసారి చెప్పొచ్చు కదా, నేను ఒకసారి వెళ్ళినప్పుడు ఇన్నిసార్లు చెప్పాలంటారు. And how many times I have to go? ఎన్నిసార్లు పోవాలి నేను? And with a loud voice they will go and come back. ఇలా బిగ్గరగా పిల్లలు అరుస్తూ మళ్ళా వెళ్ళి తెస్తారు పాపం. If again mother tells the third time, మూడోసారి కూడా చెప్పింది అనుకోండి తల్లి పిల్లవాడికి వెళ్ళి తీసుకురమ్మని ఏదైనా వస్తూ, what will you do, brother? అప్పుడు ఏం చేస్తాం మనం? What will you do, brother? ఏం చేస్తాం సహజంగా? I will ask your mother, huh? Okay. Many times we will not go. సహజంగా ఇన్నిసార్లు చెప్తే మనం వెళ్ళడానికి ఇష్టపడం. You don't have any mind. నీకు అసలు బుర్ర ఉందా, బుద్ధి ఉందా? How many days I have to go to shop? ఎన్నిసార్లు వెళ్ళాలి నేను కొట్టుకి? I have all other works. నాకు చాలా పనులు ఉన్నాయి, I will not go. నేను వెళ్ళను. You go there. నువ్వు కావాలి నువ్వు వెళ్ళి తెచ్చుకో. That is what the third time or fourth time people we used to sell, isn't ఇలా it? మూడోసారి నాలుగోసారి పిల్లలకి చెప్తే ఇదే సమాధానం వస్తుంది But పిల్లలు. here we read about Philip. కానీ ఇక్కడ ఫిలిప్పును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు He was a very good and close to God's heart. దేవుని హృదయమునకు అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తిగా ఫిలిప్పును చూస్తున్నా. And wherever God sent, ఎక్కడికి ఫిలిప్పును దేవుడు పంపించినా he was ready to go. వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. Whatever God asked him to do, దేవుడు ఏది చేయాలని ఆదేశిస్తే ఫిలిప్పుకు he was ready to do it. అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడు At ఫిలిప్పు. whatever the far place it may be. దేవుడు చెప్పే ప్రదేశం ఎంత దూర ప్రదేశమైనా సరే, That is what Philip's heart. అలాంటి హృదయం కలిగిన వ్యక్తిగా ఫిలిప్పును Here మనం we read చూస్తున్నాం. about Philip. ఇక్కడ మనం ఫిలిప్పును గురించి He చదువుతున్నాం. was in Jerusalem. అతను యెరూషలేములో ఉన్నాడు. God asked him to go to Gaza, the desert place. అక్కడ నుంచి అరణ్య మార్గము గుండా గాజాకు వెళ్ళమన్నాడు. And he ran there. అక్కడికి వెళ్ళిపోయాడు And ఫిలిప్. he was staying there. అక్కడే నివాసం ఉంటున్నాడు. And God is telling to him, దేవుడు ఫిలిప్పుకి ఇలాగ చెప్తూ ఉన్నాడు. a minister who is serving in Ethiopia, ఇథియోపియాలో పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి, and he was the financial minister to Gandage, ఆ ఇథియోపియాలో ఉన్న అధికారి ఆర్థిక మంత్రిగా అక్కడ పనిచేస్తూ ఉన్నాడు. and there he is coming from the Jerusalem temple. అక్కడ నుంచి ఆ ఆర్థిక మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి యెరూషలేములో ఉన్న దేవాలయానికి వస్తున్నాడు. You join with that chariot, అదిగో అతనితో నీవు కలుసుకోరుము, and you speak about Christ. క్రీస్తు గురించి అతనికి ప్రకటించు. He was ready and standing in the roadside. ఆ మార్గంలో నిలిచి సిద్ధముగా ఉన్నాడు ఫిలిప్పు. The minister is coming in his chariot. ఆ అధికారి తన రథములతో ఇలాగ వస్తూ ఉన్నాడు. God is telling that this is the chariot, go and join. అదిగో ఇతనే నీవు కలుసుకోవాల్సిన వ్యక్తి, వెళ్ళి కలుసుకోను అన్నాడు. He was running with the chariot. పరుగురు అక్కడికి వెళ్ళాడు ఆ వ్యక్తి వద్దకు. He is telling that you are the financial minister in Ethiopia, right? ఇదిగో ఇథియోపియాలో ఆర్థిక మంత్రిగా చేస్తున్న వ్యక్తి నీవేనా? Your queen is Gandage, isn't right? Your queen, నువ్వు కలిగినటువంటి ఆ రాణి Gandage. గంధాకే రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తి కదా. And you went to the temple, right? నువ్వు వెళ్తుంది ఆ దేవాలయం కదా యెరూషలేములో. Now you are coming from the temple, right? నువ్వు ఆలయం నుంచే కదా తిరిగి వస్తున్నావు. Now you are reading something from the scripture, right? లేఖనములు తెలిసి నువ్వు చదువుతున్నావు కదా. Did you understand that? నీకు అర్థమైందా అది? The minister was shocked. అధికారి ఆశ్చర్యపోయాడు. How you know all those things? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? Because God sent me for you. ఎందుకు అంటే దేవుడు నీ కొరకు నన్ను పంపించాడు. Yes, God wants to tell to something. దేవుడు ఫిలిప్పు ద్వారా నీతో నా ద్వారా నీతో మాట్లాడాలనుకుంటున్నాడని చెప్పాడు. Then the minister asked him to come into the chariot. అప్పుడు అతను చేర్చుకోవడానికి పిలిచినప్పుడు ఫిలిప్పు, There also Philip spoke about Christ. అక్కడ కూడా ఫిలిప్పు క్రీస్తుని గురించి ప్రకటించాడు. From the passage Isaiah chapter 53, he was preaching message about Christ suffering to the minister. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నుంచి క్రీస్తు మన కొరకు పడిన ప్రయాస శ్రమల గురించి వివరిస్తూ ప్రకటించాడు. The minister accepted Christ. ఆ అధికారి క్రీస్తుని యందు విశ్వాసం ఉంచాడు. He took baptism. బాప్తిస్మం తీసుకున్నాడు. And now we read in the verse 39, the last part. ఇప్పుడు మనం 39వ వచనం చివరి మాటలు చదివితే, And the minister went on his way rejoicing. వారు నీళ్ళలో నుండి బయటికి వచ్చినప్పుడు ఆ నపుంసకుడు ఎన్నో వచ్చిన వర్షన్న 39 itself. 39 వారు నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. Here the minister was rejoicing. ఆ నపుంసకుడు ఆనందిస్తూ ఉన్నాడు. Because of Philip, Samaria had a great joy.
ఎందుకంటే ఫిలిప్పు వలన సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా గొప్ప సంతోషము కలిగింది. Because the Philip, the Gandage, the Ethiopians minister rejoicing. అంత మాత్రమే కాదు, ఎథియోపియా అధికారి నపుంసకుడు కూడా సంతోషిస్తూ ఉన్నాడు. And ఫిలిప్పును బట్టి the Philip was carried by the Holy Spirit. ఫిలిప్పు పరిశుద్ధాత్మని చేత నడిపించబడ్డాడు. He was carried. The Holy Spirit carried him. ఫిలిప్పును పరిశుద్ధాత్మ దేవుడు కొనిపోయాడు. Yeah, he was not in the place, he was in another place. అతను ఇప్పటి వరకు ఉన్న స్థలంలో ఫిలిప్పు లేడు, మరి ఒక స్థలంలోనికి వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్ముడు తీసుకువెళ్ళాడు ఫిలిప్పు. That is the amazing work of the Holy Spirit. పరిశుద్ధాత్ముడు చేసేటువంటి గొప్ప కార్యం అది. I want to finally mention about Philip's and I want to close here. నేను చివరిగా ఫిలిప్పు గురించి ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. Come to word chapter 21. 21వ అధ్యాయానికి వద్దాం. And chapter 21 verse number 8. Chapter 21 verse number 8. 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరునాడు మేము బయలుదేరి కైసరయ్యకు వచ్చి 7గురిలో ఒకడను సువార్తికుడైన ఫిలిప్పు ఎంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. Yeah. Here we read about Philip. ఇక్కడ కూడా మనం ఫిలిప్పును చూస్తూ ఉన్నాం. Now where Philip was now? ఇప్పుడు ఫిలిప్ ఎక్కడ ఉన్నాడు? Caesarea. కైసరలో ఉన్నాడు. ఇక్కడ ఉన్నారా మీరు? Philip was Caesarea. కైసరలో ఉన్నాడు. Now he was alone or with someone? ఫిలిప్పు ఒక్కడే ఉన్నాడా, ఇంకెవరితో అయినా కలిసి ఉన్నాడా? అక్కడ The verse 9 we read. 9వ వచనం మనం ఇలా చదువుతాం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. Yeah, now Philip was married. ఫిలిప్పు వివాహమైంది ఫిలిప్పుకు. And he had 4 daughters. అంత మాత్రమే కాదు, 4 కుమార్తెలు కూడా ఉన్నారు ఫిలిప్పు. Who were virgin and ready to marry. ఆ 4 కుమార్తెలు కూడా వివాహమైన వారు కాదు, వారు కన్యకలుగా ఉన్నారు. Yeah, here now we read about the Philip. Now he settled in Caesarea. ఇక్కడ మనం చదువుతున్న వచనాన్ని బట్టి ఫిలిప్పు కైసరయలో స్థిరపడ్డాడని మనం చూస్తున్నాం. There the assembly started. అక్కడ కూడా సంఘము ప్రారంభించబడింది. There many disciples who are there were many disciples there. అక్కడ అనేక మంది శిష్యులుగా మార్చబడుతూ తయారు చేయబడుతూ ఉన్నారు. Yeah, disciples were made by Philip. అనేక మంది శిష్యులు తర్ఫీదు చేయబడుతున్నారు ఫిలిప్పు యొద్ద. What a wonderful man he is. ఎంత గొప్ప వ్యక్తి ఈ ఫిలిప్పు. When he is settled in Caesarea, అతను కైసరయలో స్థిరపడినప్పుడు, and he had a family, అక్కడ వివాహం చేసుకుని కుటుంబం ఏర్పరచుకున్నాడు. and he had 4 daughters. అంత మాత్రమే కాదు, అక్కడ 4 కుమార్తెలు ప్రవచిస్తూ ఉన్నారు. There is a church there. అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. And so many believers are in the church. ఎంతో మంది విశ్వాసులు ఆ సంఘంలో చేర్చబడ్డారు. He stayed then and ministering in the church in Caesarea. అక్కడ నిలిచి కైసరయలో పరిచర్య చేస్తూ సంఘమును నడిపిస్తూ ఉన్నాడు ఫిలిప్పు. But now what Philip was doing in Caesarea, you know? ఇక్కడ ఫిలిప్పు కైసరయలో ఏం చేస్తూ ఉన్నాడో మనం గమనిస్తే, Paul and his companions came to Caesarea. పౌలు తక్కిన వారందరితో కూడా కలిసి ఆ కైసరయకు వచ్చినప్పుడు They wanted to stay in Caesarea. ఆ కైసరయలో వారు కొంతకాలం బస చేయాలని ఆలోచన చేస్తున్నారు. We read that always Paul will not come alone, isn't it? మనకు తెలుసు పౌలు గారు ఎప్పుడు ఒకడే రాడు. He will always used to come with 4 or 5 brothers. ఎప్పుడు 4-5 వెంట పెట్టుకొని వస్తాడు అపోస్తలుడు. He was doing a team ministry. ఎందుకంటే ఒక బృందంతో కూడా పరిచర్య చేస్తున్నాడు. But Philip was not like that. కానీ ఫిలిప్ అలాంటి వ్యక్తి కాదు. He was a man, single man used by God. అతను ఒంటి మనిషిగా దేవుని చేత ఉపయోగించబడ్డాడు. But Paul was not like that. కానీ పౌలు అలాగ ఉపయోగించబడలేదు దేవుని చేత. He will do the team ministry. అతను ఎప్పుడు కూడా బృందముతో పరిచర్య చేస్తూ ఉంటాడు. The many people, 4 or 5 maybe would have come with Paul. 4-5 సమూహముగా పౌలుతో కలిసి వస్తారు. ఇప్పుడు now they are staying in the house of ఇప్పుడు వారందరూ ఎక్కడ బస చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు అంటే ఫిలిప్పు ఇంటిలో వారు బస చేస్తున్నారు. How many days they stayed? ఎన్ని దినాలు ఉన్నారు అక్కడ బస చేస్తూ? Many days they stayed with Philip. అనేక దినములు అక్కడ నిలిచి ఉన్నారు ఫిలిప్పు ఇంటాన్ని మనం చూస్తున్నాం. It is very difficult, you know. ఇది చాలా కష్టం కదా. If our relatives comes to our home, ఒకవేళ మన బంధువులు ఎవరైనా మన ఇంటికి వస్తే, how many days you will serve them? ఎన్ని దినాలు మనం భరిస్తాం వాళ్ళని? How many days? ఎన్ని దినాలు భరించగలం? 2 days or 3 days? 2 లేదా 3 రోజులు. Mostly 1 week. లేదా మహా ఎక్కువైతే ఒక వారం. Then we will ask, when you want to go back?
అప్పుడు మనం వారితో అడుగుతాం కదా ఎప్పుడు తిరిగి వెళ్తున్నారు అని. Symbolically, we do many things to send them back to their home, isn't it? వారిని తిరిగి వారి ఇంటికి పంపించడానికి అనేక రకమైనటువంటి ప్రయత్నాలు వారికి తెలిసేలా చేస్తూ ఉంటాం. That would be the great burden for us financially and in staying in all the way. కారణం ఏమిటంటే అది మనకు ఎంతో భారంతో కూడుకున్న పని, ఆర్థికంగాను పని పరంగా శారీరకంగా అనేక కష్టం మనకి. Yeah, we have to cook them for 3 meals, isn't it? అవును, మనం 3 పూట్ల వారి కొరకు వంట చేయాలి. We have to support them financially. వారందరికి ఏం అవసరమైనా సరే అవి చూసుకోవాలి. If they want to go any place, we have to take them to other places. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఖర్చు పెట్టుకొని మనం తీసుకువెళ్ళి చూపించుకొని రావాలి. It is burdensome work, isn't it? అది మనకి ఎంతో భారంతో కూడుకున్న పని. But what about, we read about Philip? మరి ఫిలిప్పు సంగతి ఏంటి? The already had a big family. అప్పటికే ఫిలిప్పుకు పెద్ద కుటుంబం ఉంది. The local church there, స్థానిక సంఘం ఉంది అక్కడ. he is taking care of the church. ఆ సంఘం గురించిన ఆ ప్రయాస అంతా కూడా ఫిలిప్పే భరిస్తున్నాడు. Now we read the team of Paul came, stayed in Philip's house for many days. తన బృందముతో సేవా బృందముతో ఫిలిప్పు ఇంట బస చేయడానికి వచ్చాడు. He served them with love. వారందరినీ కూడా ప్రేమతో చేర్చుకొని పరిచర్య చేశాడు. He was giving, he provided all their needs. వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరాలను తీరుస్తూ ఉన్నాడు. He did not ask them when are you going back, మీరు ఎప్పుడు తిరిగి వెళ్తున్నారో అడగలా ముందే. because he trusted in the God's provision. కారణం ఏమిటంటే దేవుని పోషణ మీద ఆధారపడ్డాడు. If God sends someone to my home, దేవుడు ఒక వ్యక్తిని నా ఇంటికి పంపించాడు అంటే this is my blessing. ఇది నాకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. I have to take care of God's people. దేవుడు పంపించిన దేవుని బిడ్డల గురించిన జాగ్రత్త నేను తీసుకోవాలి. I have to serve God's ministers. దేవుని సేవకులకు నేను పరిచర్య చేయాలి. I have to support them financially. వారిని ఆర్థికంగా నేను గమనించాలి. I have to feed them with for their physical needs. వారి శారీరక సంబంధమైన అవసరాలు తీర్చే వారి వ్యక్తిగా, వారికి భోజనం పెట్టేటువంటి వ్యక్తిగా నేను ఉండాలి. When they were going back, వారు తిరిగి మరలా వెళ్తున్నప్పుడు he sent some disciple with apostle Paul. ఫిలిప్పు తన యొద్ద ఉన్న శిష్యులు కొంతమంది అపోస్తలుడైన పౌలుకు చేర్చి పంపించినట్లుగా He met all the needs of apostle Paul. అపోస్తలుడు పౌలు యొక్క అవసరాలన్నిటిని కూడా తీర్చాడు. What a great man that Philip. ఎంత గొప్ప వ్యక్తి ఫిలిప్పు. Even he was with the family. అతని కుటుంబంతో ఉన్నప్పటికీ కూడా he was ready to accept the people in his home. ఇతరులు దేవుని బిడ్డలను తన ఇంటికి ఆహ్వానించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. We do not know he was in need or not. అతను అవసరంలో ఉన్నాడు, అతను ఆర్థిక స్థితి ఏంటో మనకు తెలియదు. But he fulfilled the needs of apostle Paul and the team. కానీ అతను అపోస్తలుడైన పౌలు లేదా తన యొక్క బృందంలో ఉన్నటువంటి వారందరి అవసరాలను తీర్చాడు. What a great joy it would be. ఎంత గొప్ప ఆనందము. The man used by God. దేవుని చేత వినియోగించబడేటువంటి he was in Jerusalem. అతను యెరూషలేములో ఉన్నాడు. serving the Lord at table. యెరూషలేములో నిలిచి అక్కడ భోజన పదార్థాలు వడ్డించేటువంటి ఆ పరిచర్యను చేస్తున్నాడు. there he preached the gospel. అక్కడ సువార్తను ప్రకటించాడు. now God sent to Samaria. దేవుడు అతన్ని సమరయ ప్రాంతానికి పంపించాడు. there he preached the gospel. ఆ సమరయ పట్టణంలో కూడా సువార్తను ప్రకటించాడు. he brought a great joy to that city. అక్కడ ఉన్న ప్రజలందరికీ, ఆ పట్టణం అంతటికీ కూడా గొప్ప సంతోషం కలుగజేశాడు. now that then God send him to the Gaza, the desert place. అంత మాత్రమే కాదు, అరణ్య ప్రాంతమైనటువంటి గాజాకు దేవుడు పంపిస్తే he was ready to go there. అక్కడికి వెళ్ళడానికి కూడా ఫిలిప్పు సిద్ధపడ్డాడు. he brought a great joy in the life of a minister of Ethiopia. అంత మాత్రమే కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ నపుంసకుడి అధికారికి ఆనందమును కలుగజేశాడు. he was carried by the Holy Spirit and put into the some other place. పరిశుద్ధాత్మని చేత కొనిపోబడి మరి ఒక చోట నిలవబడ్డాడు. he was preaching the gospel in the seashore places. ఆ సముద్ర తీర ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించాడు. he settled in Caesarea. కైసరయలో స్థిరపడ్డాడు. he had a family there. అక్కడ వివాహం చేసుకొని కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు. he was preaching the gospel. అక్కడ నిలిచి దేవుని సువార్తను కైసరయలో ప్రకటించాడు. he was making disciples there. అంత మాత్రమే కాదు, అనేక మంది శిష్యులను దేవుని కొరకు తయారు చేస్తున్నాడు, తర్ఫీదు చేస్తున్నాడు. he was ready to accept the Paul and his team. అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలును అతని సేవా బృందమును చేర్చుకోవడానికి ఇష్టపడ్డాడు. he was happy to serve them. ఎంతో సంతోషముతో వారికి ఆతిథ్యం ఇచ్చి వారికి పరిచర్య చేశాడు. he was happy to fulfill their needs. వారి యొక్క అవసరాలు తీర్చడానికి ఎంతో సంతోషముగా దాన్ని స్వీకరించాడు. ఆ ప్రయాసం. they stayed many days in the house of Philip. అనేక దినములు వారు ఫిలిప్పు ఇంట నిలిచిరని మనం చూస్తున్నాం. God used Philip for his glory. దేవుడు తన మహిమ కొరకు
ఫిలిప్పును ఉపయోగించుకున్నాడు. The question is, what about our life? ఇక్కడ ఉన్న ప్రశ్న ఏమిటి అంటే మన జీవితం సంగతి. What about our family in the plan of God? దేవుని ఆలోచనలో, దేవుని ప్రణాళికలో మన కుటుంబం ఏమై ఉన్నది? What is our mind towards the ministry? మన ఆలోచన ఎలాగున్నది దేవుని సేవ పట్ల? Are you ready to work at any cost in the local church for any ministry? ఏ పరిచర్యలో అయినా సరే, ఏ పనిలో అయినా సరే, స్థానిక సంఘములో ఉండడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? Are you ready to preach the gospel to anybody in this city? ఎటువంటి ప్రజలకైనా సరే నీ ప్రాంతంలో దేవుని సువార్తను ప్రకటించడానికి సిద్ధముగా ఉన్నావా? You don't fear for anybody. ఎవరికి నీవు భయపడవద్దు. You don't hesitate yourself and get back from the people. ఎవరికైనా సువార్త ప్రకటించడానికి నీవు సందేహించి వెనక్కి రావద్దు. Why? ఎందుకు? The gospel that we preach, it is not our message. ఎందుకంటే మనం ప్రకటించే సువార్త అది మన వర్తమానము కాదు. It is the power of God. అది దేవుని యొక్క శక్తి. It is the living message of God. అది సజీవుడుగా మన మధ్య ఉన్నటువంటి దేవుడు అందిస్తున్న సువార్త. That can change anybody in the world. అది ఎవరినైనా సరే ఈ భూలోకంలో మార్చగలిగిన శక్తి The కలిగింది. question remains. అది మనం హృదయంలో జ్ఞాపకం The ఉంచుకోవాలి. question remains. అంత మాత్రమే ఒక ప్రశ్న మన హృదయంలో ఉండాలి. But are you ready to be available in the plan of God? చివరిగా ప్రశ్న ఏమిటి అంటే దేవుని చిత్తానికి లోబడటానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా నీ జీవితంలో? Tell to God in this afternoon, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునితో ఇలా Lord, చెప్పు. I am here. ప్రభువా నేనున్నాను. Use me for your glory. నీ మహిమ కొరకు నన్ను ఉపయోగించుకో. Use our family for your glory. నా కుటుంబాన్ని ఉపయోగించుకో ప్రభువా. Use our church for your glory. మా స్థానిక సంఘమును ఉపయోగించుకో ప్రభువా. నీ And we మహిమ కొరకు. wanted to be found in your will. నీ చిత్తములో మేము ఉండడానికి మేము మిమ్మల్ని అప్పగించుకుంటున్నాను తండ్రి. Please help me to listen your voice clearly. ప్రభువా నాకు సహాయం చేయ, నీ స్వరమును స్పష్టముగా నేను వినడానికి. Give me the grace to obedient to your word. నీ వాక్యమునకు లోబడేటువంటి ఆ మనస్తత్వం నాకు అనుగ్రహించు నాయన. It is not mine, it is you. ఇది నేను నా సొత్తు కాదు, నేను నీ సొత్తు ప్రభువా. I give all the glory to God. ఇలా పూర్తిగా మహిమను దేవునికి అప్పగిద్దాం. Let God's name be glorified in this afternoon time. మధ్యాహ్న కాల సమయంలో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. In the afternoon time, ఆ మధ్యాహ్న కాల సమయంలో రాబోయే సెషన్ లో we want to read about the sacrifice of God. ఆ మధ్యాహ్న కాల సమయంలో తదుపరి ఆ సెషన్ లో మనము దేవుని యొక్క త్యాగముల గురించి ధ్యానం చేయబోతున్నాం. బలియాగముల గురించి త్యాగము చేయబోతున్నాం. When we preach the gospel, మనం ఎప్పుడైతే దేవుని సువార్తను ప్రకటిస్తామో what is important? ఏది ముఖ్యమైనది? దాంట్లో Sinner is important? పాపాత్ముడు ముఖ్యమా? Our offering is important? లేదా కానుక ముఖ్యమా? అర్పణ ముఖ్యమా? No, offering, the bali. బలి ముఖ్యమా? So what God provided for us? దేవుడు మనకేమి అనుగ్రహించాడు? What about other people's faith? ఇతర వ్యక్తుల యొక్క విశ్వాసం ఎలాగుంది? What is our faith? మన విశ్వాసం ఎలాంటిది? And what is our faith God has given to us? మనం ఎలాంటి విశ్వాసం కలిగిన దేవుడు మనకి ఎలాంటి విశ్వాసం అనుగ్రహించాడు? That is a great and blessed life the Christian will have it. అది దేవుడు మనకి క్రైస్తవులకు ఇచ్చినటువంటి గొప్ప ఆనందకరమైనటువంటి గొప్ప So may జీవితం. God help us to see those దాని things. గురించి ధ్యానం చేయడానికి దేవుడు మనకి సహాయం చేయను గాక. God's name be glorified. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. Amen. ఆమేన్.